మంచిర్యాల నియోజకవర్గం లక్షట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అమృత పథకం ద్వారా ఇటిక్యాల చెరువు పునరుజ్జీవ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్రాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొనడం జరిగింది. అధ్యక్షత వహిస్తున్న విజయకుమార్ గారు, అదేవిధంగా మన లక్ష్మీపేట మున్సిపల్ చైర్పర్సన్ అంజలి నర్సయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి వెంకటస్వామి గారు, ఈ స్కూల్ ఏదైతే పనిచేయించే సిబ్బంది మధుకర్ గారు మరియు గంగాధర్ గారు, నేను కనబడలేదు కనీసం ఇప్పుడైతే పూర్తిగా స్పష్టంగా చెప్తున్నా, ఒక రూపాయి పోకుండా మొత్తం పని జరగాలి. మొత్తం తుమ్మ చెట్లు ఎక్కడ మొత్తం అక్కడ తుమ్మ చెట్లు మొత్తం తీసేయండి. మిగతా చెట్లు పనికొచ్చే మనిషికి పనికొచ్చే చెట్లు అంటే గాలి ద్వారా మనకు లాభం చేసే చెట్లు ఉంటుంది. మిగతా సీజన్ వచ్చే ఇక్కడ జూమి చెట్లు అది దాని కింద పక్షులు కూడా బతికాయి. అట్లా మొత్తం తీసి క్లీన్ చేసి స్టోన్ ఫిషింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గడ్డి పెట్టండి. మొత్తం గడ్డి పెడితే గడ్డి ఆగిపోతే మనం స్టోన్ ఫిషింగ్ కూడా గట్టి మిగతా కలవాట రోడ్డు ఇక మినీ ట్యాంక్ పడి అని చెప్పగానే ట్యాంక్ పడి చూసి ఇక్కడ కత్తే ఇదే మంచిగా ఎట్లయితే మహాలక్ష్మి రోడ్డు మన చూసినప్పుడు చెప్పడం జరిగింది. పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర చెల్లి ఇక్కడ వరకు దీని కంటిన్యూషన్ అదే. ఈ రెండు కలిపి అది 30 ఫీట్లు ఉండే రోడ్డు 30 ఫీట్లు ఎక్కువ చెప్తాను, 30 ఫీట్లు చేయమని చెప్పాను. 30 ఫీట్లు 20 ఫీట్ల రోడ్డు 5 ఫీట్లు ట్రైన్లు గీళ్ళు మొత్తం రూపాయలు చేస్తాం. నన్ను ఎవరేమనుకుని నేను బాధపడేది. ఎందుకు బాధపడాలంటే నేను చేసే కార్యక్రమం నా కోసం అయితే కాదు, నేను చేసే కార్యక్రమం వచ్చే 3-4 తరాల పిల్లలు మా కోసం మా పెద్దలు మా కోసం ఇది కాపాడిపోయిన విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నారు. వేరే ఆలోచన లేదు. దానికి ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బంది జరిగినా నేను చేసేది కూడా ఏం లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆగేది ఉండదు. ఇటుకాలు కూడా 40 ఫీట్లు పెట్టాం. పెట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దాదాపు 70% మంది ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్తారు. అదేవిధంగా మార్కెట్లో కూడా నేను ఫస్ట్ బాధపడ్డాను, కానీ ఈసారి ఎంత అయినా మంచిగా ఇచ్చేద్దాం. మళ్ళీ లేట్ చేస్తే సార్ 2.1 భయం ఆలోచన వాళ్ళు కూడా వచ్చింది. కాబట్టి తొందరనే కార్యక్రమం చేసి పుష్కరాలు కూడా వచ్చినాయి. పుష్కరాలు కొన్ని వేరే కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఉత్కూరు నుంచి పాత పోలీస్ స్టేషన్కి 80 ఫీట్లు, అటు నుంచి గోదావరి రోడ్ 60 ఫీట్లు, 2 కార్యక్రమాలు పెట్టాం. మిగతా బస్ స్టాండ్ పక్కకు ఏదో టైలర్ వేసిన వాళ్ళకు కూడా ఇబ్బంది చెప్తే వాళ్ళకు జాగిస్తా, వాళ్ళకి వేరే టైలర్ చేసుకుని ఏర్పాటు చేస్తా. ఆయన టెంపరీ టైలర్ అంటే స్టీల్ రేకులతో చేసుకున్నాం కాబట్టి వేరే జాగాలో ఫిట్ చేసుకుని ఏర్పాటు చేస్తా. అది ఇస్తే ఆ రోడ్డు తీసుకుపోయి మన చర్చి దగ్గర రోడ్డు కలిపేసి రైట్ నుంచి డైరెక్ట్ పోయి రైట్కి మళ్ళీ పాలకేంద్ర దగ్గర పెట్టి బస్సులు కూడా అట్లా యూషప్ తిరిగేటట్టు చేస్తాం. రోడ్ అయిపోయాక కొన్ని బస్సులు ఇట్లా పోయేటట్టు, మధ్యలో బస్సులు ఇట్లా పోయేటట్టు ఏర్పాటు చేస్తాం, సౌకర్యం చేస్తాం. తప్పకుండా మిగతా ఇవాళ ఇంతకు నేను ఆఫీస్లో చెప్తే నేను చెప్పాను మంచిర్యాల అంటే మంచిర్యాల కాదు, మంచిర్యాల కానీ లక్షపేటలో నాకు 100% ఇచ్చారు. ఇందులో నాకు గ్రామాలు బాగా గట్టి ఉన్నాయని సంతోషపడదు, కానీ గ్రామాల కన్నా కూడా ఇప్పుడు ఇటుకాల గ్రామమే, మొదల గ్రామం, ఉత్కూరు గ్రామమే వాళ్ళు గట్టి ఉన్నాయి. కానీ వాటికన్నా కూడా ఈసారి లక్షపేట పట్టణం వాళ్ళు ఒక పూట వచ్చిన దానికి 7 వార్డు ఉంటే 7 వార్డు గెలిపించి 100% రిజల్ట్ లక్షపేట పట్టణం వాళ్ళు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ జీవితకాలం రుణపంట ఎంత చేసినా తక్కువ, ఇక్కడ ఇంకెంత చేసినా తక్కువ. అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ మొదలైతే ఇటుకాల నుంచి ఈనాడు పక్క ఆఫీస్కి రోడ్ వెళ్తుంది. తర్వాత అంకపల్లికి ఉన్నది. తర్వాత పోతపల్లి ఉన్నట్టు పోతపల్లి పోతే చేస్తాం. ఇంకా సమయం ఉన్నది. నాకున్న ఆలోచన ప్రకారం ఈ వర్షాకాలం కాక వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలో రోడ్లు కానీ అంటే ప్రతి ఊరు ఏ ఊరు పట్టణం కానీ ఇక్కడ ప్రతి దగ్గర రోడ్లు, డ్రైన్స్, మంచినీటి వసతి, కరెంటు, ఈ 4 మాత్రం 100% చేస్తారని నమ్మకం చేస్తారు. ఆ టైం కూడా ఎక్కదక్కడ రోజు ఆగితే గొప్ప టైం కూడా ఈ వర్షాకాలం కాకుండా ఈ వర్షాకాలం కూడా చేస్తున్నాం. ఎంత వీలైతే ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నాం. చేసిన తర్వాత మళ్ళీ అసలు మొత్తం పనులను ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ టేకప్ చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ, ఒక్క అయ్యే పని కాదు, చేసుకుంటే పోతుంది. ఇది ఫస్ట్ ఏంటంటే ఒకసారి చెత్త జమ అయిందంటే ఒకసారి